హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రైమ్ సోర్స్ తెలుగు. సో ఈరోజు వచ్చేసి ఇంట్రెస్టింగ్ టాపిక్ మన భయ్యా సన్నీ యాదవ్ అలియాస్ బెట్టింగ్ సన్నీ యాదవ్ గురించి మాట్లాడుకుందామా? సో ఈ బెట్టింగ్ సన్నీ యాదవ్ గురించి మాట్లాడాలంటే ఇటీవలే ఇంటర్నెట్ని చెత్త చెత్త న్యూస్తో షేక్ చేశాడు. సో అలాగే ఎన్డీఏ అరెస్ట్ చేసిందని కూడా పిచ్చి పిచ్చి న్యూస్లన్నీ సర్క్యులేట్ అయింది. సో అవంతా మనోడు పబ్లిసిటీ కోసం వేసిన స్టంట్ మాత్రమే. ఎస్ ఫ్రెండ్స్, మీరు విన్నది నిజమే. మనోడు కేవలం యూట్యూబ్లో వ్యూస్ రావట్లేదన్న ఒక్క కారణంతో ఏదో ఒకటి చేసి జనాల్లో వీడిపై ఇంట్రెస్ట్ కలగాలన్నట్టుగా ఈ సీన్ అంతా క్రియేట్ చేసినట్టు అనిపిస్తుంది. సో ఇప్పుడు మళ్ళీ యథావిధిగా మనోడు రోత యూట్యూబ్లో స్టార్ట్ అయిపోయింది. సో ఇటీవలే అన్వేష్ పైన కూడా వీడియో స్టార్ట్ చేశాడు. సో వీడి రోత మళ్ళీ ఇలానే స్టార్ట్ అయిపోతుంది. సో నాకు తెలిసినంత వరకు నా పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం వీడిని ఎవ్వరూ అరెస్ట్ చేయలేదు, ఏమీ కాలేదు. వీడే అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయి జనాలందరినీ ఇలా పిచ్చి ప్రభావాలకి గురయ్యేటట్టు చేస్తున్నాడని అనిపిస్తుంది. సో మీకేమనిపిస్తుందో మీరు కూడా కామెంట్ చేయండి. అలాగే మన బెట్టింగ్ సన్నీ యాదవ్ అన్న పైన ఇంకేమైనా ఇటీవలే వీడియోస్ వచ్చాయి. సో ఇంకేమైనా అప్డేట్స్ కావాలి, ఇంకా వీడియోస్ చేయమనాలన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో ఈరోజైతే టాపిక్ ఇంతే. సో మరి వీడి పాకిస్తాన్ వెళ్ళిన బ్లాగ్స్ ఏందో, ఆ గోల్ ఏందో, మరి ఆ ఎన్డీఓ ఏందో, మరి అసలు ఎక్కడ దాకా న్యూస్ ఛానల్స్ కూడా ఇవన్నీ ఈ ఈ న్యూస్ని ఎలా సర్క్యులేట్ చేసాయో కూడా అర్థం కావట్లేదు. సో ఇంకా వీడిపైన బ్రీఫ్గా కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. సో స్టడీ చేసి ఇంకా అప్కమింగ్ డేస్లో చాలా వీడియోస్ వచ్చేటట్టు చేద్దాం. సో మీ ఒపీనియన్ ఏంటో మన బెట్టింగ్ సన్నీ యాదవ్ అన్న పైన కామెంట్ సెక్షన్లో తెలపండి ఫ్రెండ్స్. సో ఓకే, ఈరోజు మ్యాటర్ అయితే ఇంతే. సో అప్కమింగ్ వీడియోస్తో మళ్ళీ కలుపుతాం ఫ్రెండ్స్. సో వీడియో నచ్చితే, కంటెంట్ ఏమైనా ఓకే అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.